నమస్తే సాక్షి శుభమస్తుకు స్వాగతం. నేను దుర్గా. 2025 సంవత్సరం ముగిసిపోయింది. కొత్త సంవత్సరానికి కూడా స్వాగతం చెప్పేశాం. మరి కొత్త సంవత్సరంలో మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనిపించడం సహజం. అంతా మంచే జరిగితే ఏ సమస్య ఉండదు. అలా కాకుండా ఏవైనా ఇబ్బందులుంటే జాగ్రత్త పడొచ్చు. మరి కొత్త సంవత్సరం 2026లో వృశ్చిక రాశి వారికి రాశి ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి ఏడాది ప్రథమార్థమంతా సాదాసీదాగా సాగిపోతుంది. అర్ధాష్టమ రాహువు, పంచమంలో శని, అష్టమ స్థానంలో గురువు వల్ల జూన్ వరకు మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. జూన్ నుంచి గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశించి ఉచ్చస్థితిలోకి వెళ్లనున్నందువల్ల శని, రాహువుల ప్రతికూల ఫలితాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారము సానుకూల పడుతుంది. ముఖ్యంగా కొద్ది ప్రయత్నంతో, కొద్ది శ్రమతో ప్రతి పని నెరవేరుతుంది. జూన్ వరకు కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. ఆ తర్వాత ఎటువంటి ప్రయత్నమైనా శుభ ఫలితాలనిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే జూన్ తర్వాత గురువు భాగ్యస్థానంలోకి పడుతున్నందువల్ల అధికారుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు లభిస్తాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కూడా యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కార్యకలాపాలు, లావాదేవీలు అధికమయ్యే అవకాశం ఉంది. గురువు రాష్ట్రాధిపతి కుజుడి అనుకూలత వల్ల ఏడాది ద్వితీయార్థమంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా సాగిపోతుంది. ఫిబ్రవరి, మే నెలల మధ్య నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం పొందుతారు. ఏడాది పూర్తయ్యే నాటికి ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది. ఇక ఆదాయ వృద్ధి అవకాశాలను చూస్తే జూన్ వరకు ఆదాయ వృద్ధి, ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకోవటం, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవటం మీద ఎక్కువగా దృష్టి పెడతారు. జూన్ నుంచి మాత్రం ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. రావాల్సిన సొమ్మును, బాకీలను, బకాయిల్ని రాబట్టుకుంటారు. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. శుక్రగ్రహం అనుకూలంగా లేనందువల్ల అనవసర వ్యయానికి, అనవసర పరిచయాలకు, వ్యసనాలకు అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. దాంపత్య సంబంధమైన విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. మీ తర్వాత మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. జూలై నుంచి డిసెంబర్ వరకు జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశం ఉంది.